ఎస్ ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం రేపటి వీక్ కోసం టోటల్గా. అయితే ఈ మంత్ మొత్తంగా ఎటువైపు ఉండాలనేది ఈ వీక్లో మనం చూద్దాం ఒకసారి. అంటే ఈ వీక్లో రేపు ఎంట్రీ తీసుకుంటే టోటల్ వీక్ మొత్తంగా ఆ, ఒకే వైపు ఉండొచ్చు. ఎందుకంటే గడిచిన ఎన్ని 5 డేస్ మనకు మార్కెట్ ఒకే వైపు ఉండడానికి దగ్గరకు వచ్చింది. అంటే ఈ మంత్ మొత్తంగా, అంటే మంత్ ఎండింగ్ ఎక్స్పైరీ తీసుకొని దానిలో మనం ఒకే వైపు ఉండే విధంగా రేపు ఎంట్రీ రాబోతుంది అనుకుంటున్నాను నేను. దానికోసం నిఫ్టీలో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. నిఫ్టీలో మిడ్ పాయింట్ దగ్గర మనకి ఇప్పుడు మార్కెట్ ఉంది. ఇది డే లెవెల్గా ఈ నెక్స్ట్ అంటే ఈ లాస్ట్ ఫ్రైడే, మొన్న జరిగిన ఫ్రైడే మార్కెట్ ప్రకారం ఆ, తీసుకున్న వీక్లీ అండ్ మంత్ అండ్ వీక్లీ లెవెల్స్ మిడిల్ పాయింట్ సేమ్ రేంజ్లో ఉన్నాయి. కనుక ఈ ఈ మిడ్ పాయింట్ నుంచి మార్కెట్ మనకు ఎటువైపు స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉంటే అటువైపు మనం ఈ మంత్ మొత్తంగా ఉండొచ్చు. కానీ ఈ వీక్ మాత్రమే మనం టోటల్గా గెయిన్ చేయొచ్చు అన్నట్టు మంత్లో. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఏమవుతుందంటే, నెక్స్ట్ వీక్ కన్సాలిడేటివ్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ వీకు మనకు మనం ఒకవేళ ప్రాఫిట్ తీసుకున్న మనీ అంతా మళ్ళీ మార్కెట్ గుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నమాట మిగతా 2-3 వీక్లు. టోటల్గా ఈ వీక్ మాత్రం టోటల్గా మంచి మూమెంటం ఇవ్వబోతుందనేది నేను భావిస్తున్నాను. దానికోసం ఈ వీడియో ఒకసారి గమనించండి మీరు కూడా. ఈ మిడ్ పాయింట్ లెవెల్ దగ్గర ఎక్కడైతే మార్కెట్ ఇక్కడ ఉందో దీనిపైన మనకు రేపు సస్టైన్ అయితే, రేపు ఒకవేళ మంచి ఎంట్రీ దొరికితే 1 అవర్లో ఎంట్రీ దొరకాలి మనకు. అది కూడా మళ్ళీ 15 మినిట్స్లో కాదు, 1 అవర్ బ్రేక్ అయిన తర్వాత దొరకాలి. మనం ఎలాగైతే 3 మినిట్స్లో బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటామో, ఇక్కడ 1 అవర్లో ఎంట్రీ తీసుకుంటే ఈ టోటల్ వీక్ మొత్తం ఒకే వైపుగా ఉండొచ్చు అనేది నేను భావిస్తున్నాను. దానికోసం చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఇది మిడిల్ పాయింట్లో ఉంది ఇప్పుడు. మంత్లీ అండ్ వీక్లీలో చూసినా మంత్లీలో చూసినా ఇది మిడ్ పాయింట్. ఎందుకంటే మనం తీసుకునే లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ లెవెల్స్ ప్రకారమే ఇవి. ఇప్పుడు ప్రజెంట్ నేను డేలో చూడండి ఒకసారి. డేలో ఫ్రైడేకి, ఇప్పుడు లాస్ట్ జరిగిన ఫ్రైడేకి I2లో లో టు ఐ వేసాను. ఈ డాట్స్లో ఉన్నది వచ్చేసి వీక్లీకి వేసాను అనమాట. అంటే వీక్లీ ఎక్కడ వేసాను, ఇది సెప్టెంబర్ కదా, వచ్చేసి వీక్లీలో వేసాను, చూపిస్తాను ఒకసారి. వీక్లీలో వేసి మొత్తం టోటల్గా మంత్ మొత్తానికి వర్కౌట్ అవుతుంది. ఇది కూడా చూడండి, ఈ రెడ్ క్యాండిల్ మొత్తం అంటే లాస్ట్ మంత్ వీక్ మొత్తానికి వేసింది. మిడ్ పాయింట్ సేమ్ ఉంది. లాస్ట్ డేకి వేసింది ఈ వీక్ మొత్తంగా వస్తుంది అనమాట. అందుకోసమే ఇది మిడ్ పాయింట్ అయింది. ఈ మిడ్ పాయింట్ దగ్గర మనకు మార్కెట్ ఉంది. మిడ్ పాయింట్ పైన ఉంది, ప్రజెంట్ పైన క్లోజ్ అయి ఉంది. రేపు ఒకవేళ 1 అవర్లో కనుక ఎక్కడ ఓపెన్ అయినా సరే, పైన ఓపెన్ అయినా కింద ఓపెన్ అయినా, మనకు కింద సస్టైన్ కావాలి, పైన ఓపెన్ అయినా పైన సస్టైన్ కావాలి. లేదంటే పైన ఓపెన్ అయ్యి క్యాండిల్ కిందికి పడ్డా కూడా డౌన్కు తీసుకోవచ్చు. మొత్తంగా మార్కెట్ ఎటువైపు సస్టైన్ అవుతుందో అటువైపు మనం వీక్ టోటల్గా మనం ఎంట్రీ తీసుకొని వదిలేయచ్చు అనేది నేను కూడా అలాగే ప్రయత్నిస్తాను రేపు. కానీ తొందరపడి మాత్రం ఎంట్రీలు తీసుకోవద్దు. 1 అవర్లో మంచి బ్రేక్అవుట్ వస్తేనే తీసుకోవాలి, ఎటు సైడ్ అయినా సరే. అది సేమ్ అదే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుందంటే, మంత్లీ మిడ్ పాయింట్ ఇక్కడ ఉంది, వీక్లీ మిడ్ పాయింట్ ఇక్కడ ఉంది. కాకపోతే రేపు ఏం జరుగుతుంది అనేది క్యాండిల్ ఓపెనింగ్ బట్టి ఉంటుంది, ఓపెనింగ్ రేంజ్ని బట్టి ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ ఈ ఈ డాట్స్ మిడ్ పాయింట్ నుంచి డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ ఈక్వల్గా ఓపెన్ అయితే ఈ వీక్లీ మిడ్ పాయింట్ నుంచి పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసమే కొంచెం రెండిటికి స్ట్రక్చర్ ఒకేలాగా లేదు. కనుక నిఫ్టీని వేరే రకంగా చూడాలి, బ్యాంక్ నిఫ్టీని వేరే రకంగా చూడాలి.
కానీ మొత్తంగా మన ఈ ఫిబోనాసీ లెవెల్స్ చూడండి అల్టిమేట్‌గా వర్కౌట్ అయితున్నాయి. ఓన్లీ ఫ్రైడేకి ఐ2లో లో టు ఐ ఫిబోనాసీ వేసుకుంటే అది ఖచ్చితంగా ఆ వీక్ మొత్తంగా మనకు వర్కౌట్ అవుతుంది. ప్రతి వీక్ టోటల్‌గా వీక్ మొత్తానికి వర్కౌట్ అయితది. కాకపోతే ఈరోజు చెప్పుకునే వీడియో ఏందంటే చాలా ఇంపార్టెంటు. రేపటి నుంచి మంత్ మొత్తానికి ఎటువైపుగా ఉండాలనేది రేపు నిఫ్టీలో నిర్ణయిస్తుంది. ఆ తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీలో రేపు ఒకరోజు గడిచిన తర్వాత చూద్దాము. ఎటు సైడ్ ఉండాలనేది బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీలో మాత్రం మిడ్ పాయింట్స్‌ని దాటి ఎటువైపు ఉంటే అటువైపు మనం తీసుకోవచ్చు. అది మాత్రం గమనించండి నిఫ్టీలో. నిఫ్టీనే ఎందుకు మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే నిఫ్టీని బట్టి మిగతా బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్సు ఆహ్, ని ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొంచెం సేమ్ మొమెంటమ్ ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ టర్న్ అయితే అది గూడా అక్కడి నుంచి టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం నిఫ్టీని మెయిన్‌గా చేయాల్సిన అవసరం ఉంటుంది. గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. అందుకే ఒకసారి రేపు నిఫ్టీని గమనించండి. గమనించిన తర్వాత కావాలంటే కామెంట్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. కావాలంటే మీరు ఫ్రైడేకి ఐ2లో లో టు ఐ ఫిబోనాసీ వేసుకోండి. బ్యాక్ టెస్ట్ కూడా చేయండి. గడిచిన ఫ్రైడేలకు ఆహ్, ఐ2లో లో టు ఐ ఫిబోనాసీ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వరకు మార్కెట్ ఏ విధంగా మొమెంటమ్ ఇస్తుంది మన ఫిబోనాచీ లెవెల్స్ ప్రకారం అనేది. తర్వాత మీరు కూడా కామెంట్ చేయండి అబ్జర్వ్ చేసిన తర్వాత. ఓకే. రేపు మాత్రం చాలా స్పష్టంగా గమనించండి. గమనించిన తర్వాత ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియోని. ఓకే. థాంక్ యూ.